ఇది కూడా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఆ టాపిక్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మనకు F-02లోనే FB50లో జిఎల్ పోస్టింగ్ ఎలా చేస్తామో F-02లో కూడా సేమ్ అదే విధంగా మనం జిఎల్స్ని పోస్ట్ చేయొచ్చు. ఓకే, పోస్ట్ చేస్తాము, బాగుంది, కాదనట్లేదు. సో తర్వాత ఇక్కడ చూడండి, హౌ టు పోస్ట్ జిఎల్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ F-02. తర్వాత పాస్ట్ డేటా ఎంట్రీ. ఓకే, సో మనకి F-02లో జిఎల్ పోస్టింగ్ చేస్తాం. ఓకే, ఒక నెంబర్తో మనం పోస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 500 అనే నెంబర్తో పోస్ట్ చేస్తాం. 501, 502, 503, 504, 505 అని పాస్ట్గా సేమ్ అదే అమౌంట్తో, అదే డేట్తో, అదే జిఎల్తో పాస్ట్గా ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, దానే పాస్ట్ డేటా ఎంట్రీ అంటాం. టైం టేకింగ్ తీసుకోకుండా ఆల్రెడీ ఫస్ట్ ఒకటి చేసి ఉంటాం కదా 500తో, అదే 500తో రెఫరెన్స్ నెంబర్తో ఉపయోగించి రిమైనింగ్ 5 పాస్ట్ డేటా ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. ఎలా అనేది చూపిస్తాం. సో వీటన్నిటిని కూడా మనం FBL3Nలో వెళ్ళి చూసుకోవచ్చు. అన్నీ ఒరిజినల్ ఇన్వాయిస్లే, డూప్లికేట్ కాదు. ఓకే, ఆల్రెడీ ఒక జిఎల్తో పోస్ట్ చేస్తాం మనం. అదే జిఎల్ని ఉపయోగించి రెఫరెన్స్ నెంబర్తో ఉపయోగించి, అదే పోస్ట్ విత్ రెఫరెన్స్తో ఉపయోగించి పాస్ట్ ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు టైం టేకింగ్ లేకుండా. వాటిని మళ్ళీ డిస్ప్లే డాక్యుమెంట్లో వెళ్ళి FB03లో వెళ్ళి అన్నిటినీ చూడొచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా, చూడండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ట్ డేటా ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలన్నప్పుడు F-02లో మనం ఏ విధంగా చెప్పాలనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఓకే, చూడండి. క్లాస్ ఎన్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి F-02లోకి వెళ్తున్నా. F-02 వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ పాస్ట్ డేటా ఎంట్రీ ఉందా. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వస్తుందా, రాలేదు. ఫస్ట్ ఏం చేయాలి, డేట్ ఇవ్వండి. ఇక్కడ డాక్యుమెంట్ డేట్, టైప్, కంపెనీ కోడ్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత పాస్ట్ డేటా ఎంట్రీని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఇవ్వండి 40. 40 ఇస్ ద అంటే డెబిట్ అని, 40 అంటే. ఇక్కడ వచ్చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ DE11 అని ఇవ్వండి. ఫస్ట్ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే ఉంటే అది. రెంట్ అకౌంట్ తీసుకున్నా. అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ వచ్చేసి నేను 12,000 తీసుకుంటున్నాను. 50 ఇస్ ద క్రెడిట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీరు ఇచ్చుకోవాలి కంపల్సరీగా, కెనరా బ్యాంక్. ఓకేనా, సో పాస్ట్ డేటా ఎంట్రీలోకి వచ్చి ఫస్ట్ 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. ఇక్కడ కూడా 12,000 టైప్ చేయండి. ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయండి. ఓకేనా, 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద కెనరా బ్యాంక్ అకౌంట్. ఓకే, డన్. ఇప్పుడు మనం పోస్ట్ చేద్దాం. డాక్యుమెంట్ 22 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయిందా. ఇప్పుడు ఆల్రెడీ 40 ఇస్ ద రెంట్ అకౌంట్, 50 ఇస్ ద కెనరా బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చేసాను 12,000తో. సో అదే జిఎల్తో మళ్ళీ అదే అమౌంట్తో అదే డేట్తో ఒక 5 ఎంట్రీస్ ఫాస్ట్గా పోస్ట్ చేయాలి, టైం వేస్ట్ అవ్వకుండా. సో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే పోస్ట్ విత్ రెఫరెన్స్ని ఉపయోగిస్తాం. పోస్ట్ విత్ రెఫరెన్స్ని ఆల్రెడీ ఒక పాస్ట్ డేటా ఎంట్రీ ఒకటి పాస్ చేసాము. అదే పాస్ట్ డేటా ఎంట్రీతో పోస్ట్ విత్ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేసుకొని మనం పోస్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఫస్ట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, టైప్ SCA, DELT, పోస్టింగ్ డేట్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇక్కడ కంపల్సరీగా డాక్యుమెంట్ డేట్ ఇస్తేనే పోస్ట్ విత్ రెఫరెన్స్ వస్తుంది, లేకపోతే రాదు. ఈ స్క్రీన్ ఇలాగే పెట్టి ఇప్పుడు 12,000 అనే అమౌంట్ మనకి GL లైన్ ఐటెం డిస్ప్లేలో చూపిస్తుందో లేదో ఒకసారి న్యూ సెషన్ తీసుకొని చూద్దాం. FBL3N వెళ్దాం. FBL3N రెంట్ అకౌంట్ తీసుకున్నా.
ఎగ్జిక్యూట్. లాస్ట్లో చూడండి వచ్చిందా, డాక్యుమెంట్ 22 ఎస్ఏ డాక్యుమెంట్ 12,000 వచ్చిందా? యా. ఓకే, ఇప్పుడు అదే అమౌంట్తో ఫాస్ట్గా రెఫరెన్స్ నెంబర్ ఇచ్చి చేసేద్దాం. పోస్ట్ విత్ రెఫరెన్స్ చూడండి, ఆటోమేటిక్గా నెంబర్ అక్కడ 22 ఉంది కదా, ఇక్కడ 23 అదే తీసుకుంటుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫిజికల్ ఇయర్ ఒకటి ఇవ్వండి, ఎంటర్, సేవ్. మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. చూడండి ఆటోమేటిక్గా అదే 40 రెంట్తో, అదే 50 కెనరా బ్యాంక్తో, అదే అమౌంట్తో మొత్తం అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. జస్ట్ సేవ్ చేయండి. వచ్చిందా? డాక్యుమెంట్ 23 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సేవ్. మళ్ళీ డేట్ ఇస్తున్నా. అన్నీ ఆటోమేటిక్గా జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లేలో సేవ్ అవుతూ వస్తాయి. పోస్ట్ విత్ రెఫరెన్స్ 22 ఎంటర్, ఎంటర్, సేవ్. 24 మారిపోయిందా? మనమేం ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ డాక్యుమెంట్ డేట్ ఒకటి ఇస్తే చాలు. పోస్ట్ విత్ రెఫరెన్స్ ఫిజికల్ ఇయర్, ఎంటర్, ఎంటర్, సేవ్. 25 మారిపోయిందా? మళ్ళీ డేట్ ఇస్తున్నాను. పోస్ట్ విత్ రెఫరెన్స్ ఫిజికల్ ఇయర్, ఎంటర్, ఎంటర్, సేవ్. 26 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు 4, 5 నేను పోస్ట్ విత్ రెఫరెన్స్తో ఎంటర్ చేశాను. ఇవన్నీ జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లేలో చూపిస్తా లేదో వెళ్ళి చూద్దాం. లిస్ట్లోకి వెళ్ళాను, రిఫ్రెష్. ఒకసారి కిందికి వస్తున్నా. చూసారా, 22 మాత్రమే నేను పాస్ట్ డేటా ఎంట్రీ పోస్ట్ చేశాను 40తో. ఆ పాస్ట్ డేటా ఎంట్రీతో రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్తో రిమైనింగ్ 4 ట్రాన్సాక్షన్స్ని స్పీడ్గా డెబిట్ క్రెడిట్ ఇవ్వకుండా డైరెక్ట్గా రెఫరెన్స్ విత్ రెఫరెన్స్ నెంబర్తోనే ఇచ్చి ఫాస్ట్గా సేవ్ చేసేసా. చూడండి అన్నీ కూడా చూపిస్తున్నాయి ఇక్కడ. 5 జిఎల్ పోస్టింగ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ షో చేస్తున్నాయి చూడండి. ఓకే, ఈ విధంగా మనము ఓకే F-02లో ఒక ఎంట్రీ పాస్ చేసి దాని మీద, అంటే పాస్ట్ డేటా ఎంట్రీ పాస్ చేసి దాని మీద పోస్ట్ విత్ రెఫరెన్స్తో రిమైనింగ్ ఎంట్రీస్ కూడా సేమ్ అమౌంట్, సేమ్ జిఎల్ ఉన్నప్పుడు ఫాస్ట్గా ఎన్ని జిఎల్ పోస్టింగ్ అయినా చేయొచ్చు. వీటిని మనం జిఎల్ పాస్ట్ పోస్టింగ్ ఎంట్రీస్ అంటారు. అర్థమైందమ్మా? క్లియర్? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ దీంట్లో? అర్థమైంది సార్. యా వెంకటేష్. లేవు సార్. వెంకటేష్ క్లియర్ కదా? యా, శాంపుల్ డాక్యుమెంట్ అర్థమైందా? అర్థమైంది సార్, చేస్తే వస్తుంది. యా, ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా మీరు నోట్స్ రూపంలో తయారు చేసుకోండి. నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. ఓకేనా? సో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకొని ఏ విధంగా మీకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్లో స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్సర్ట్ చేసుకుంటా డాక్యుమెంట్ రూపంలో తయారు చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ఓకేనా? చూడండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, టైం కేటాయించండి వాటి మీద. ఓకే, త్వరలో చెప్పండి సార్. ఏది అవి ఎలా చేయాలో మాకు కొంచెం స్పీడ్గా చెప్పండి సార్. చెప్తాను. ఓకే, సో మీకు టైం చూసుకునే చెప్పండి సార్. యా, కంపల్సరీ అన్నీ కవర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే ఓకే సార్.